గాంధీభవన్లో నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీలతో భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపోటముల మీద పూర్తి స్థాయిలో ఆరా తీసేందుకు ఏఐసిసి కురియన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కురియన్ కమిటీ నిన్న సాయంత్రము హైదరాబాద్ చేరుకుంది. ఈవేళ ఉదయం గాంధీభవన్కు వచ్చిన కురియన్ కమిటీ సభ్యులు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఒక్కొక్కరితో వేరువేరుగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అసలు మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉండగా ఇందులో ఓటమి పాలైన 9 స్థానాలకు సంబంధించి మొట్టమొదట భేటీ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత గెలిచిన 8 మందికి సంబంధించిన అభిప్రాయాలు కూడా, అంటే ఆ ఎంపీలకు సంబంధించి ఎంపీలు కూడా మధ్యాహ్నం తర్వాత వాళ్ళు ఈ కమిటీ సభ్యుల ఎదుట హాజరయ్యి వాళ్ళ ఆ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ పరిణామాలపైన వివరించే అవకాశం ఉన్నది. ఉదయాన్నే మొట్టమొదట దానం నాగేంద్ర, సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి దానం నాగేంద్ర ఇప్పటికే కురియన్ కమిటీ సభ్యుల ఎదుట హాజరయ్యి ఆయన అభిప్రాయాలన్నీ కూడా వెల్లడించాడు. ఆయనకు సంబంధించి ఆ రోజు అంటే ఎన్నికల సమయంలో ఏం జరిగింది, ఏ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జరిగిన పరిణామాలన్నింటి కూడా కురియన్ కమిటీకి వివరించారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ మల్కాజ్గిరికి సంబంధించిన పట్నం సునీతారెడ్డి, మహేందర్ రెడ్డి వీళ్ళు కమిటీ సభ్యుల ఎదుట హాజరై ఉన్నారు. వీళ్ళు కూడా దాదాపు అరగంట పాటు వీళ్ళతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత హైదరాబాదు, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, జహీరాబాదు, నాగర్ కర్నూలు, భువనగిరి, నల్గొండ, మహబూబాబాదు, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి ఇట్లా వరుసగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు భేటీ కావడానికి అరగంట పాటు సమయం కేటాయించారు. ఈ అరగంటలో వాళ్ళ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇలా గెలుపు ఓటములకు ఏ విధంగా సహకరించారు, ఆయా అసెంబ్లీ స్థానాలలో నియమితులైన కోఆర్డినేటర్లో సహకారం ఎలా ఉండింది, స్థానిక నాయకులు మండలాల వారీగా స్థానిక నాయకత్వం ఏ విధంగా సహకరించింది, తదితర అంశాలన్నింటినీ కూడా వాళ్ళు విశదీకరించి ఆ కమిటీ ఎదుట చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలను ఆ కమిటీ సభ్యులు మొత్తం కూడా రాసుకుంటున్నారు స్టెప్ బై స్టెప్ నాయకుల వారీగా. అయితే ఈవేళ సాయంత్రం లోపల ఈ 17 లోక్సభకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం జరిగింది, ఏంటి సమన్వయం ఎలా ఉండింది, ఎందుకు ఓటమి పాలైన నియోజకవర్గాల్లో ఎందుకు ఓటమి పాలు కావాల్సి వచ్చింది, అసలు ఎమ్మెల్యేగా గెలిచిన చోట్ల కూడా చాలా చోట్ల పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేకల్లా ఓట్ల శాతం తగ్గింది. ఆ ఓట్ల తగ్గడానికి కారణాలు ఏంది, ఎందుకు తగ్గిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, అసలు ఏం దానికి కారణం ఏంది, బీఆర్ఎస్ బీజేపీ సంబంధించి వాళ్ళ మధ్యలో ఎట్లా సమన్వయం ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఒకరికొకరు సహకరించుకున్నారు, తదితర అంశాల మీద కూడా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కురియన్ కమిటీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని పోస్ట్ మార్టం చేసే పనిలో ఉండాలని చెప్పవచ్చును. ఈ కాంగ్రెస్ అధిష్టానము మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే కూడా ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి అవసరమైన స్థానాలు వస్తాయని విశ్వాసంతో ఉండింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఇండియా కూటమికి తగినంత మెజార్టీ రాలేదు. తిరిగి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి వచ్చింది. దీంతో ఎందుకు అంచనాలన్నీ తలకిందులైనాయి, ఆ అంచనాలకు తలకిందులు కావడానికి కారణాలు ఏంటి, అసలు స్థానిక పరిస్థితుల ప్రభావమా, లేక నాయకుల మధ్య సమన్వయం లోపమా, లేకంటే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది ఏ రాష్ట్రాలలో అయితే బాగా ఎక్కువ సంఖ్యలో ఓటమి పాలైందో ఆయా రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 10 రాష్ట్రాలకు సంబంధించి ఈ కమిటీలు వేసినట్టుగా తెలుస్తోంది. ఈ 10 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయా కమిటీలు నిజ నిర్ధారణ కమిటీలు పోయి అక్కడ ఆ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులన్నింటి కూడా ఏఐసిసికి నివేదించేదానికి కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్కు వచ్చిన కురియన్ కమిటీ ఇక్కడ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ రాజకీయ పరిణామాలు, అక్కడ నాయకుల మధ్య ఉన్న సమన్వయం కానీ సమన్వయం లోపం కానీ వీటిని కూడా పూర్తి స్థాయిలో లోతైన అధ్యయనం చేసిన తర్వాత ఏఐసిసికి ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓటు స్టూడియో.
ధన్యవాదాలు తిరుపాల్.